హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి. నెత్తిన పెట్టుకున్నది అన్నా, మరి అన్నమేటి పోయి నాని మాట్లాడతా అన్నది విద్యా. వాడు పాపాత్తుడే, వాడు పంచన పాపాత్తుడు కుంచన కురదోయ్ అద్దు బిడ్డ అంటే ఆయన అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టి పేకున్నా పేరున్నదాలు అన్నా. ఆ అన్నమేటి పోయి నాయన మాట్లాడు, నువ్వు బాధపడకు నాయన, నా బిడ్డ ఎప్పుడు అన్నదేవి అద్దు బిడ్డ అంటే ఆడ కన్నతని మాడిన పాయనేవి ఆ ఒట్టేసుకుంది కాదు సరే బిడ్డ అటువంటి నా మాటలు వింటలేవు. వాడు పాపకారం అంటే నా మాట ఇంట్లో బిడ్డ అది అదే బిడ్డ అంటే ముళ్ళబాడ బిడ్డ అంటే బిడ్డ అలగిలి నడతాను అంటాను. సరే రావే బిడ్డ నేను మాట్లాడుతాను కడతాను కనుకనేమి కొడుకు శ్రీమంతరాజును బిడ్డ శ్రీవల్లి తీసుకొని ఏమి అయ్యో మనకు మనకు మిచ్చారైనా మనకు మనకు మిచ్చారైనా ప్రవణారావేదికైనా పళ్ళు కూడా వస్తామన్నారా శ్రీరామాదూతావయ్యా శ్రీరామాదూతావయ్యా కన్నదాన్ని కనుక బిడ్డ నీచుకోని కనుకనేవి అగ మనకు మనకు ఇచ్చిన బంగారు లోగిళ్ళు పుట్టాడు కూడా సూర్య లోగిలు ఉన్నాయట. అడవుని బిడ్డ బిడ్డ తీసుకొని లోగిలే వేడికి వస్తాడు అమ్మా మనకు మనకు ఎప్పుడు ఎలా వస్తుంది అమ్మా కన్నదాన్ని అప్పుడేమన్నదేవి విజయవాడ పంచన పాప దృక్కుచ్చిన కురదేయుడు ఇంటికి వెళ్ళగొట్టాం కట్టబొట్టి కానీ పాపకాలం ఉండా ఆ రోజు కనుక నా కొడుకు శశిరకైతే చెప్పులా పట్టింది. ముసలడం వల్ల ఇంటికి వచ్చేవాడికి ఎడగా చెప్తాడు కొట్టన్నది విజయవ నాగిళ్ళు ఒక్క మన ఇల్లు యొక్క బిడ్డ అడగొని కనుక అనుకుని మాట్లాడుకోవన్నదే ఆడవిల్ల చూడు అమ్మ కన్నతో ఆడవిల్ల కనుక అన్నబెడికి ఎప్పుడు ఏర వచ్చింది ఆడవిల్ల శ్రీవల్లి కనుక నాయన చూడు ఉన్న అన్నదేవి ఆనాడు కనుక బిడ్డ కనుక అన్నబెడి ఏర మరి అప్పుడు ఏమన్నది మరి అన్నది కాదు ఆశలు కాదన్న పెళ్లిపోయిన పేరున్నది కానీ మరే కొడుకు శ్రీనివాసు మరి కోడలు తిరుమలవా మరి మనవాడు చూడు అభిలాషు ఇది మా అమ్మ అయ్యా నా రుణం మాసిపోతుంది, నా పాకి తిరుగుతుంది మొర కొడక శ్రీనన్న కొడల తిరుమల వెళ్ళిపోతున్నా ఓ కొడల నా బాగి తిరుగుతుంది నీ చేతి ఎన్నో నాకు రుణం మాస్తుంది. అయ్యో పొడతో బదలికినా నీకు రానితో బదలకలేదా మనవడనా బాకి తిరుగుతుంది మనవడ అభిలాషు అయ్యా ఇక్కడ సమరపడ్డ అయినా
అప్పుడు అన్నో కూడా నాకు బాగా తిరుగుతున్నా పొరతమ దొరికినా మారానతమ దొరకలేదా బొమ్మ వీధి కోయిలమ్మ మా అమ్మ దాడి చెప్పలేవా అయ్యా మీత వేసలే కలుగుతానా తాత దాడి చెప్పలేవా పోతన్న మనోడారా నేను వెళ్ళిపోతా ఉన్నానా కట్టిన ఇల్లు బిడ్డో నాకు ఇల్లు బాకి లేకపాయా అడవిలో వెళ్తా ఉన్నా నాకు వందనాలమాలు బిడ్డ అడవిలో వెళ్తా ఉంటా నాకు ముగ్గటిల మాలు బిడ్డో ఓ మనవాడని వెళ్ళిపోతున్నా ఆ మనవాడు చూడే అభిలాషకి ఇంతమన్నా పడుతు పడి 11 రోజులు వచ్చి ఓ అమ్మ నీ రూపం పడతలేదే అవ్వా ఊరికి నువ్వు తోలుడన్నా పల్లెకి పోయినా పల్లె తోలుడన్నా ఓ తాత కూరన్నా ఏనగా వస్తావు తాత నువ్వు దారి అమ్మకు దొరికిందా మీరు పొత్తుల చుట్టాలు పోలు మాట్లాడిపోతాళ్ళ తాతయ్య ఓ తాత ఎదురు 10,000 తిరిగి చూడన్నా ఎవరి వాడమైంది ఎదురు చూడన్నా ఓ మనవాడ నేనెళ్ళి పోతుండగా మనవాడ అభిలాషు ఇలా మీ అమ్మ మేకుండి మీకన్నా నా రుణం మర్చిపోతుంది ఇలా ఏ మనవాడికి ఇలా తాత పద మనసు వీళ్ళంటే వీళ్ళ అమ్మన్న పద మర్చిపోతారా ఇలా తాత టొల్ల మొక్క చూస్తారా అమ్మ టొల్ల మొక్క చూస్తారా వేరే మనవాడు నా కొడుకులని తమర పడ్డ సంతోష పడ్డరా అయ్యలారు నా బాకి తిరుగుకుంటా వస్తున్నా నా బాకి తిరుగుతుందా నాకు కట్టేకి కొట్టిన కన్నా చెక్కల కన్నా ఎత్తల తిరిగన్న చెక్కల తిరుగులు ఉడికిస్తల్లా మరిగన్న చెక్కల మాతలు ఉడికిస్తల్లా ఇలా కాడకన్నా తల్లి వేసిన కట్టెల సుట్టం చేసి మీరు వెళ్ళిపోతల్లా వీటిలా అమ్మ మీది పోయినమ్మా నా తండ్రి చెప్పలేవా అయ్యో గంటలేసలేక చూడా నా తండ్రి చెప్పలేవా తారేట దొరికినాయే అమ్మ తొమ్మలెట్ట దొరికినాయే ఓరి మనవాడ పండుగలు వచ్చిన బాబాలు వచ్చినాయని అనుకున్నా నాది చిలకలాలకు పనుకున్న కాకి బలం అనుకున్నారా కాకి బలకెళ్ళి నేను కాట కలిసిపోతాను చిలకల గుంపులకెళ్ళి నేను తిల్లిపోతాను ఇవి తెరవచ్చి మంచి రమ్మనే కబడిపిస్తుందని మనవాడ అభిలాషు నా మంత మీద కూర్చొని అమ్మని కబడిపిస్తుంది అమ్మా నాతోనే మాట్లాడు అమ్మని ఒరి మనవాడ నా దగ్గరికి మనవాడ నా దగ్గర మనవాడని మాట కంటలేదు మనవాడ నాకు నీ దారి దొరకలేదు మనవాడ నా ప్రాణమోవంగా మీరందరూ వచ్చి నా ప్రాణం దక్కును మరి ఎవడు అని కళ్ళల్లో చిల్లెలు మనవరాను నేనంటున్నా మరి ఎవడు అంటున్నా కొత్తలా చుట్టాలు పొలమారదాన్నే అయ్యా అమ్మగల్ల మనమోడు అన్నకల్లా వాడు పట్టి ఏది మా అమ్మ ఎడగా 8,000 ఖర్చు పెట్టుకున్నా ఎన్ని వందలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ మా అమ్మ మాతో పడతానుకొని ఒగ్గుల్లో జగ్గుల్లో 1000 గంటల్లో రాయి లచ్చలు వేసి రమ్మని పిలిచిందమ్మ మనకి ఇంతమందిలో ఈ సంగతి ఇక్కడ ఉండగా ఆ నాన్న అన్నాడు బిడ్డ వాడు పంచన్న పాపతో కొంచెం కురదోడు ఇలా అన్నొక్క మాట నాకు బాధ అనిపిస్తా బిడ్డ నీకు బాధ అనిపిస్తుందిరా బిడ్డ నీ ఎంత మన మొక్కని చూడ కన్న తల్లి దాని అని కానప్ప కరుడు వాడు మొక్కని చూడ బిడ్డ అన్నాడు అని కంటబోల కూడా సాటుకున్నాడు అన్న చూడవతకి ఇంత మంచిగా ఉన్నాడు అన్నం అవసరం లేదు ఒట్టిల్లు పాపకారి వద దోసకారి వదనే చెప్పుడు మాటలు చూడు దర్వాజ ఏడిపోతాడట నా అన్నకి ఇంత మంచిగా నన్ను దగ్గర వస్తున్నాడు కాదంటాడా అయ్యయ్యో నాయన్న
నిజమురా అన్న ఈ తోడ ముఖ్యం సెలవు అన్న నువ్వు కాదన ఓకే నువ్వు లేదన ఓకు అన్నయ్యో మన ఒక్క తల్లి గరవన అన్న మూడు సెక్కలే కూర్చోవడా మరి అప్పుడు చూడే ఆ చిన్న మాత్రం గిరిగిద ఉరికొచ్చిన తొడలపైన కూర్చున్నది. మరి అన్నా నీ తొడవుట్టిన చెల్లి నచ్చిందా, నీ కుడి పెరిగిన చెల్లి నచ్చిందా, వెనకాల ఉట్టి ఎంగిలిపాలు తాగిన చెల్లి నచ్చిందా నాకు చెల్లెవతి చెల్లి అంటే చేతి బీరికే చెప్పుతున్న కొద్దిగా సమానం దొంగలంజం ఉంటుంది. అది ఉట్టింది బంగారం అవసరం మావ మింగింది. అవ్వ చచ్చినాడే అయ్య నా లంచ కూడా చచ్చింది అనుకున్నా, అయ్య చచ్చినాడే చెల్లెన్న లంచ చచ్చింది అనుకున్నా. ఇలా మాత్రం చుట్ట పేరు చెప్పుకున్న కాలనుకున్న రకమా చెల్ల ఎవరి చెల్ల ఉన్నది ఏ ముఖం పెట్టుకుని వచ్చినవే తీసుకొచ్చిన లంచ కొడుకు ఎట్లా తీసుకొచ్చిండు వచ్చే లంచమే ముఖం పెట్టుకుని వచ్చినావు. ఎంత మాట నోటికెట్లా వచ్చరా నువ్వు ఒక్కొక్క మాట అంటే నా గుండెలు కూలిపోతున్న పేగులు వచ్చిపోతానైనా. అందుకే అంటారు కొన్నాడు కోసిన ఏవాళ్ళు పియదు గాని తొడవుట్టడం ఒక మాట అంటే ఈ బతుకు పడవడ బయట సత్తనిపిస్తుందిరా. తోడా ఉచ్చ చెల్లి కాదే అన్నా అయ్యో నాయన్న బంగారు అన్నా నేను పువ్వుల్లో ననుకున్నావా నీ తగల్లా ననుకున్నావా అన్నా నేను ఇక్కడికి నాకు పెట్ట కన్నా పోయకున్నారా కన్నా పోయకున్నారా నీకు ఉంటేరా నీకు బంగారుతోనే బంగారం ఉన్నా లక్షల డబ్బున్న కోట్ల కొద్దిదాన్ని ఉన్నా నేను పసుపు కుక్కదాన్ని ఉన్నారా నేను పసుపు కుక్కదాన్ని ఉన్నా నేను కోకరేకదాన్ని ఉన్నారా అన్నా నీ పూరతురా నీ తగలదు అన్నా రాసింది పట్టపోతావా నీకు రాత్రుల కొద్ది ఉన్నా నేను నెత్తి మీద కంపలేమో నీకు దొరకనా నీకు దొరకనా చూపుంటే సొమ్ములంటారే పెట్టుకుంటే మిగిలిన సొమ్ములు దొరుకున్న సొమ్ముని బాగురా ఇలా దారి పోతే వారంత తెలియదు అన్న తల్లొస్తుంది అన్న కొండ దొరకనున్నది తోడ ఉంచే తోడ అన్న 90 తోడు దొరకదు 27 ఎందుకు నేను ఒక్క చెల్లెని ఒక్క చెల్లె ఉంచి నేనేం సుఖపడ్డా నేనేమైపడ్డా అందుకే ఇలా కన్నడు కరువుయంగా కొన్నడు పోయంగా ఎవరంటున్నారు ఇలా తోడ ఉంచడు ఒక మాట ఈ బతుకు పాడవాడు ఏ బయలు సత్తని నిత్తుమే అన్నో నాల చేతను ఎడుదుంటివే నీ పాత పంచరా నీ కాళ్ళు మొత్తం ఎడది కుదరకుండదు పండుగ నేను రగి కట్టే సెల్లును
ఇలా నాకు అన్ని చాలు వేస్తున్నది అలాని పెట్టి ముయ్యకుండా పేరున్నదాలనుకొని 5 ఏళ్ళ పోతే ఎగరగొడుగులు పండగత్తి ఎంత లేని వాళ్ళు ఎంత లేకుండా కూలి కట్టు 4 కట్టు నేను జరుపుకునే చిన్న కొడుకులు తీసుకొచ్చి అమ్మా ఏ తల్లి కన్నో 100 కట్టు 200 కట్టి అన్న కొడుకులు పెట్టగట్టి అన్న చేతుల కొడుకులు పెట్టి నోరు తీపు చేస్తారుగా అన్నయ్య పెట్టకుండా మంచిదే అన్న ఏమో ఎప్పుడు మంచిది అన్న చేతులు పెట్టి గమరిన చేతులు పెట్టి అత్తగారు మధ్యలో అమ్మగారు మధ్యలో 100 రూపాయల తీరు 200 తీరు పెట్టుకుపోయి అత్తగారింటికి అత్తగారింటికి అన్న పెట్టిండు నీ వదిలి పెట్టిందంటే నా అన్న పెట్టి తీరే నా వదిలి పెట్టి తీరని చెప్పుకుంటావురా కలంటే కళ్ళు మొక్కుతానే మరి అప్పుడు ఆ చెల్లన్నది అన్నా ఇవాళ మాత్రం అనగా అన్నలున్న చాలు వాసున్న చాలు పెట్టి పోయకున్న పేరున్న దాన్ని దగ్గరికి వస్తే చేసుకున్న వారు ఉండాలి లంజి లంజి అంటున్నవి అన్నా ఈ ఆడదికి ఒక్కసారి రాగిట్ల పండుగ వస్తే రాగి కట్టేసి నువ్వు అన్నది ఇది తెచ్చే 2 రూపాయలు రాగిటి పొద్దుగల పట్టుకునే పోతుందా పొద్దుగల 500 ఎత్తుకుపోతా నువ్వే ఆడతారు వానే ఆడది కాదు నా పిల్లమైతే ఆడది కాదు నా పిల్ల చేతి రాగిడి కడుతుంది నా పిల్లల చేతికి రాగిడి కడుతుంది కాలు మొక్తా నువ్వేదారు కాలు మొక్క పిల్ల కాలు మొక్కుతారా పోయే మొక్క రాకుసారి నీ పిల్లం కాళ్ళు ఓ అది కూడా మొక్క అంటది అది తక్కువ అనుకుంటా అది ఓ ఏడ మొక్క ఇలా అంటే కిర్రమర్ర బాగా చెప్తా అది కూడా మొక్క లేడా దేవనారాయణ మొక్కనా అంతేనా మరి అన్న 5 ఏళ్ళకి ఒక్కసారి చక్రడుకుల పండుగ అన్నావు నువ్వు తెచ్చే 50 రూపాయల కుడుకోలు కొద్దిగా పట్టుకుని పోతావా నా అన్న 2000 ఇస్తారు కావచ్చు నా అన్న 4000 ఇస్తారు కావచ్చు ఎట్లా కాదా ఈ అమ్మే అంటది నా కోసం కొట్టి నీకు అద్దాలు వచ్చినాయి నా పిల్లల కోసం కొట్టి అద్దాలు వచ్చినాయి ఇట్లా మాట్లాడు కాదు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి ఎవరో కూడా నా అత్త అయ్యో అయ్యయ్యో నాన్న అయ్యో నాయన అన్నా నీ కాలు ఎక్కడ నా ఎత్తు ఎక్కడ అన్నా నా ఈపు ఎక్కడ నీ చెయ్యి ఎక్కడ సారి వెక్కలే పల్లె పల్లె తందిరా అన్నో అన్నా నీ కాళ్ళు మొక్కుదా మొక్కుదా అన్నా పెడతానే ఒక్కసారి సెల్లాని పిలువే అన్నా మీరు తోడ వచ్చిన సెల్లేను నేనల్లా ఉంటున్నా అన్నా నాకేం మెట్టకుండా మంచిదే అన్నా నాకేం పోయకుండా మంచి నువ్వు లంచ అంటున్నావురా నన్ను లంచ పర్వాలేదు అన్న మన నాన్న 60 ఏళ్ళ పెద్ద మనసు ఉన్నాడే అన్న ఓ అన్నో 5 రోజుల కాలువకి కానల్ల కాలువకి మమ్మల్ని కొన్నాడు అన్నా నీ పాదల కాడ నేను కొంగు అందుకుంటాను నీకు అన్నం పెట్టబోతే దాన్ని పెట్టే అన్న ఒక 2 రూపాయలు ఇరా 2 రూపాయలు పెట్టుకొని పోవాంగా అన్నా నేను పోవాంగా చూడు ఎవరు దుకాణంలో పోయి పట్టి నీళ్ళు కొనుక్కొని తెల్లరు లేదు మనం గడుపుకొని అద్దవలో చూసుకుంటే ఎవరు ఇచ్చిన పడుతుంటే నాన్న ఇచ్చిన పడతాను నువ్వు అది అద్దవలో పట్టు పెట్టుకుంటే అన్నా 5 ఏళ్ళ పోతారు చూడే శేఖర కడిగే బండ గట్ల నీ కొడుకులు ఇచ్చే
రాకపోయినా నా కొంగులు ఒక 5 రూపాయలు వేయరా పోతాండే గాజుల మేడ వస్తే గాజులు కొనుక్కో నా వేసుకుంటే ఎవరు పెట్టిన గాజులు అంటే నా అన్న పెట్టిన గాజులు అని అన్న నువ్వు అది కట్టవన్ను గాజుల కళ్ళు అన్నప్పుడు అన్నా నువ్వు అది కట్ట నువ్వు అదే కొట్టవరా నీ కళ్ళు మక్కునా నీకు దండం పెట్టారే నీ అక్కడ కొంగ వరుసకుంటన్నా అన్నవి వెళ్తే అన్నం పెట్టరా లేకపోతే అన్న పోయి తిండి పోయి సిక్కు వరద లేదు వెళ్ళొద్దు పడతానే అన్నా నా కొంగలని చేయుడు నీకేదో తైవైరా అన్నో మరి అప్పుడు చూడు గా చెల్లె ఒక్కొక్క మాట అంటే గున్నడు పిల్లలు అంటుంది మరి ఆ పాపకారి ముండ ఇట్లా సై చెప్తారు మరి అటువంటి నేమి అన్నా ఇవాళ మాత్రం నన్ను కొట్టిన పర్వాలేదురా నన్ను తిట్టిన పర్వాలేదురా నీ కాళ్ళకడ మాత్రం కొంగు పరుచుకుంటానా నీకు 5 ఇవ్వబుద్ధి 5 ఇరా 10 ఇవ్వబుద్ధి 10 ఇరా నీకు ఏమి ఇవ్వబుద్ధి కాకపోయినా అయ్యా ఇవాళ మాత్రం మన ఎందుకు పోతారు వీళ్ళు పెద్ద మనిషి ఉన్నాడే అక్కడల్లా అయిందన్నా మరి నీకు అన్నం పెట్టబుద్ది అన్నం పెట్టు మన్ను పోబుద్ది మన్ను పోయిరా అన్నది కుక్క కాట ఇలా బుక్క ఆశాట కుక్కకి ఇలా అన్నం వేసినాం అనుకో రేపు మళ్ళా దొరకపోతే ఏడికొస్తుంది కాదా ఇదేం రాసకారం దీనికి మాత్రం వెళ్ళకారం గుర్తుండాలే మరి అనుకోని బాబగారి అన్న చూడవమ్మా బంగారు ఉన్నావే బంగారు నీకంటే ఎక్కువ బంగారు చెల్లెను తీసుకొని ఇంటి ముందు కట్టినాడా అన్నవాడు చేతామట్టేరా అన్నగాడు చెల్లె కొంగల పోతా ఉన్నాడే అన్నగాడు కొట్టురు అంతా నా పార్టీ నీ మంచోని కాదా ఎక్కువ తక్కువ కొడుకు లేదు ఎక్కువ తక్కువ కోడలు లేదు నా అసలు ఒక కొడుకు ఉండాలి దీని అసలు ఒక కోడలు కాదానే పని చేసుకొస్తుంది అది అన్న పని చేస్తుంది అది ఏంది అనుకుంటున్నావు తెల్ల కొంగల మన్ను పోసి లక్ష్మి ఇక్కడ వనకుతాంది మన ఎందుకే అంటది ఆడబిడ్డ లేని ఇల్లు అనుకుని చేస్తారట అయ్యా ఇలే చెల్ల కొంగల మన్ను ఎట్లా పోస్తున్నాను ధనదేవత చూస్తున్నా ఆడబిడ్డ కొంగల మన్ను బంగానే దొరుకుతాను లక్ష్మమ్మ వారు ఆడబిడ్డ తను వస్తుంది రాకిట్ట ఉన్న జట్టమ్మ కలవాల చూసింది అక్కున్నక్కడ శివున్న అక్కడ అక్కున్నది అక్క ధనదేవత చూసిన బయటకు వెళ్తాను మన జట్టమ్మ పళ్ళ జడలు పెట్టుకుని ఇంత వచ్చింది సాటేసి ఇక్కడ పీటేసి ఇక్కడ సాటు ఉండదు అనుకో జట్ల మీద వచ్చిందా ఎవరయ్యా కన్నతల్లి ఎన్న దాకదంట కానీ కన్నతండ్రి మాట్లాడదు అక్కడ ముండశాప తప్పని ముడిశాపన తప్పవాదు ఆడబిడ్డ శాపన అర్థమైన శాపన ఒక్కోని శాపన ఒడ్డు దాటదాట ఎర్రగొల్లని శాప ఎనుగు దాటది సాకల్లని శాపన అలకేసి నాకెళ్ళి ఆడబోదు ఒక్కోని శాపన ఒడ్డు దాటదు అంటారు ఇలా ఎంత కనుక్కున్న కన్నతని మాట్లాడే కొడుకులకు రాస్తాడు బిడ్డలకు రాస్తాడు ఆ కన్నతని అంటే అయ్యా నా భార్య కూడా కొట్టుకుందా అని చెప్పుకున్నా కానీ ఒప్పుకున్న కొడక నా బిడ్డలో వచ్చిన ఒప్పుకున్నా ఇలా కట్టుబట్టలతో వాడి అయినోళ్ళ కాలమకి కానోళ్ళ కాలమకి సాధతున్న కొడక నా బిడ్డ కొంగల మన్నెట్ల వస్తున్నకి మన్నెడికి మిగిలాలి రా అన్నాడు మరి అప్పుడు మాత్రం కన్న కొడుకు శివనారాయణ విన్నాడే ఏమినా ముసలి కొడుకు కాకులు తప్పిత బక్కలు తప్పుతాయా జంగాలు పోతాంటే కుక్కరైనా మరుగుతాయి ఇవాళ నీ మాట నా పాట అవుతుందా నా ఇంట్లో ఉండే అధికారం ఎక్కడేరా మరి అటువంటి కనుకనేమి ఈ రాజ్యం లోపల అడక తింటాను ఈ ఊళ్ళో అడక తింటాను నా ఊరమ్ముడు పోయిందా నా పేరమ్ముడు పోయిందా వాళ్ళ అయ్య మాత్రం అడక తింటానండి ఎంత నాదు కావాలా మీకు మాత్రం 3 రేవులు చూస్తానా బండి రాళ్ళు కట్టుకునే బాయిలో దునికాన సావురి అట్లా సావు రాకపోతుంటే
ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకొని సాగుర్రి అట్లా సాగు రాకపోయిందంటే ఏ రాజ్యం అన్న పోయి బతుకుర్రి ఒకవేళ ఈ రాజ్యం లోపల ఉన్నారనుకో ముగ్గురిని మాత్రం తారిన తల పండు కొడతా వెళ్ళిపో ముసలంజ కొడుక అని నా మాట మాట్లాడింది. అయ్యో విద్య నేను అన్నీ వాడు మన పంచన పాపాత్తుడే పంచన చూడడు విద్య. అందుకే అందరే దృష్టిని చూసి బిడ్డ దూరం ఉండాలి అన్నారు. వాడు పాపకారి వాడు దోసగాడు వాడు పంచన పాపాత్తుడు కుంచెన కుదోడంటే నా మాట చెప్పొద్దు బిడ్డ. మరి అటువంటి కనుక బిడ్డ ఏమోదా రావే నా విద్య బిడ్డ నీరు కూడా కన్న తండ్రి దూరేమా రావే బిడ్డ పోదావు రావే మనకేమి ఉన్నదమ్మా రావే బిడ్డ పోదావు రావే మనకేమి ఉన్నదమ్మా కొడుకునల్లా తీసుకొని విద్యనల్లా తీసుకొని నీతి లేని బ్రహ్మదేవా ఏమి అవ్వ సట్ల పడ్డ నాడు గీత కంట పడ్డ తప్పబోదు కొడుక ఇంత పని ఎత్తి కొడుకు అటువంటి కలిగేది కన్న తండ్రిని చెల్లెను తమ్మి దగ్గరికి పోయి పాపగారి వాడు దోసగారి వాడు రాను రాను కలిగిన కన్న తండ్రి కలిగి కొడుకును శ్రీమంతరాలు శ్రీవల్లి తీసుకొని కలిగిన మరి అటువంటి ఏడు వస్తుండేవా అయ్యో రామ రామ రామదేవ అయ్యో రామ అయ్యో రామ తన తండ్రి కలిగిన రాను రాను పిల్లలు తీసుకొని కలిగిన నర దగ్గర కింద అడవిలోకి వెళ్ళి వస్తాడు. మరి మీద మీద గుర్త కింద కాలు కాదు ఉండేవా ఇక ఆకలి అయితే అట్టి ఆకు తింటలేవా ఆకలి అయితే అది చదువుపైతే పచ్చగా నవ్వుతాడు అట్లా కొన్ని రోజులు గట్ట ఉన్నాయంట ఇలా తీసుకోరు రంగారెడ్డికి వెళ్ళి వస్తానే కనుకనేమి ఆ రోజు కనుక కనకాన్ని కనుకనేమి ఏమో తర్వాత కళ్ళవారు చూసి దొంగలరి సన్నం అవుతాను మిమ్మల్ని చూసి వాళ్ళే కవ్వపడతాను. మరి కొడుకు కనుకనేమి ఆ బిడ్డ శ్రీవల్లిని తీసుకెళ్ళి పురుషులు పెట్టింది. బిడ్డ శ్రీవల్లి దేవి దొంగలరి సన్నం అవుతాను బిడ్డ అని బిడ్డ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.